ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న అప్డేట్. ప్రజెంట్ మన డిఫెన్స్ డారింగ్ యాప్లో వచ్చేసి డిసెంబర్ 2 అండ్ 3 మనం 60% ఆఫ్ అయితే డిస్కౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ప్రతి కోర్స్ పైన స్పెషల్ ఆఫర్ అయితే పెడతా ఉన్నాము. ప్రజెంట్ మనకి ఎస్ఎస్జీడీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ కూడా వచ్చింది కాబట్టి 399కి విత్ 1 ఇయర్ వ్యాట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది. ఎవరైతే కోర్స్ తీసుకొని ప్రిపేర్ అవుతా అంటే ప్రిపేర్ అవ్వండి. మళ్ళీ ఈ ఆఫర్ మళ్ళీ కూడా రాదనమాట. ఎస్ఎస్జీడీ కానిస్టేబుల్తో పాటు రైల్వే అన్ని కోర్సెస్ కూడా మనకు 399కి విత్ 1 ఇయర్ వ్యాట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది. మీకు అక్కడ డెమో వీడియోస్ కూడా ఉంటాయి. డెమో వీడియో చూడండి. కంటెంట్ అండ్ సబ్జెక్ట్ వస్తే కోర్స్ తీసుకోండి. ఈ ఆఫర్ మీకు డిసెంబర్ 2 అండ్ 3 మాత్రమే ఉంటుందన్నమాట. ఇక నోటిఫికేషన్ డీటెయిల్స్ వెళ్ళిపోయినట్టే మనకు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి ఎస్ఎస్జీడీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ మనకు రావడం అయితే జరిగింది. 25,000 పైగా మనకు పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఇంకా మనకు పోస్టులు పెరిగే అవకాశం అయితే ఉంటుంది కానీ తగ్గే అవకాశం అయితే ఉండదు. ఎగ్జామ్ లాంగ్వేజ్ మనకు తెలుగు లోకల్ లాంగ్వేజ్లో అయితే ఉంది. మన సొంత జిల్లాల్లోనే ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఏపీ అండ్ తెలంగాణలో ఉన్నటువంటి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు కాబట్టి డెఫినెట్గా అప్లై అయితే చేసుకోండి. అండ్ ఈ వీడియోలో వచ్చేసి పూర్తి డీటెయిల్ చెప్తాను. క్వాలిఫికేషన్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఏజ్ లిమిట్ ఎంత ప్రతిదీ. కాబట్టి వీడియోని ఎండ్ చూడండి బ్రదర్. అండ్ వీడియో చూసిన ప్రతి ఒక్క స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి చాలా కొద్దిగా బూస్ట్ అప్ అవుతుంది. ప్రతి ఒక్కరికి లైక్ అయితే చేయండి బ్రదర్. ఇక మెయిన్ టాపిక్ అడిగితే మనకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి వచ్చినటువంటి ఎస్ఎస్జీడీ కానిస్టేబుల్ ఫుల్ నోటిఫికేషన్ వచ్చేసి ఇదనమాట. ఈ నోటిఫికేషన్ మనకు డిసెంబర్ 1, 2025 ఈ రోజు అయితే రావడం జరిగింది. ఇది అఫీషియల్ ఫుల్ నోటిఫికేషన్. ఇక్కడ మీరు చూసుకుంటే కానిస్టేబుల్ జీడీ ఇన్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ అండ్ ఎస్ఎస్ఎఫ్ అండ్ రైఫిల్మెన్ జీడీ అస్సాం రైఫిల్ ఎగ్జామినేషన్ 2026 2026 సంవత్సరం నోటిఫికేషన్ అన్నమాట. ఇంపార్టెంట్ డేట్ చూసుకుంటే మనకు డిసెంబర్ 1, 2025 మనకు ఈ రోజు నుంచి మనకు అప్లికేషన్ మనకు స్టార్ట్ అవుతుంది. అప్లై లాస్ట్ డేట్ డిసెంబర్ 31 అనమాట. ఈ నెల 31 తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. అండ్ మనకు ఆన్లైన్ పేమెంట్ కూడా మనకు జనవరి 1 తేదీ వరకు టైం అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఎడిట్ ఆప్షన్ చూసుకుంటే మనకు 2026 జనవరి 8 నుండి జనవరి 10, 2026 వరకు ఏమైనా మిస్టేక్స్ ఉంటే కూడా మనం ఎడిట్ చేసుకోవడానికి టైం అయితే ఇవ్వడం జరిగింది. అండ్ సిబిటీ ఎగ్జామ్ డేట్స్ చూసుకుంటే 2026 ఫిబ్రవరిలో కానీ అండ్ ఫిబ్రవరి నుండి ఏప్రిల్ వరకు కండక్ట్ అయితే చేస్తామని చెప్తున్నారు. అంటే టెంటేటివ్గా మాత్రమే, ఇంకా ఎగ్జాక్ట్ డేట్స్ అయితే రాలేదు. ఎగ్జాక్ట్ డేట్ వస్తే కానీ మన టెలిగ్రామ్ గ్రూప్ కూడా మీకు పోస్ట్ చేస్తాను, అక్కడ జాయిన్ అవ్వండి. మీకు నెక్స్ట్ మనకు శాలరీ చూసుకుంటే ఇక్కడ మనకు లెవెల్ 3 కింద మీకు శాలరీ అయితే ఉంటుంది. 21,720 69,000 వరకు ఉంటుంది అనమాట. ఇది ఓన్లీ బేసిక్ పే మాత్రమే. బట్ అన్ని ఎలిమెంట్స్ కలుపుకుంటే మీకు ఇంకా పెరిగే అవకాశం అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ మనకు వేకెన్సీ డీటెయిల్స్ చూసుకుంటే ఈ నోటిఫికేషన్ మనకు అప్రాక్సిమేట్లీ 25,487 పోస్టులు భర్తీ చేస్తున్నాడు. ఇవన్నీ కూడా మనకు టెంటేటివ్ మాత్రమే. ఇంకా మనకు పోస్టులు పెరిగే అవకాశం అయితే ఉంటుంది. 100% పోస్టులు అయితే పెరుగుతాయి కాబట్టి డెఫినెట్లీ అప్లై చేసుకోండి. ఇక నెక్స్ట్ మనకు పోస్ట్ వైజ్గా చూసుకున్నట్లయితే బీఎస్ఎఫ్కి వచ్చేసి మేల్ వాళ్ళకు 524 పోస్టులు భర్తీ చేస్తున్నాడు. ఫీమేల్ వాళ్ళకు 92 పోస్టులు అయితే ఉన్నాయి. ఓవరాల్గా మనకు 616 పోస్టులు అనమాట. చాలా తక్కువ పోస్టులు అయితే ఉన్నాయి బీఎస్ఎఫ్లో. బట్ మనకు ఇంక్రీజ్ చేస్తారు. సిఐఎస్ఎఫ్ ఓవరాల్గా మనకు 13,135 పోస్టులు అయితే బాయ్స్కి అయితే ఉన్నాయి. గర్ల్స్కి వచ్చేసి 1,460 పోస్టులు అయితే ఉన్నాయి. అండ్ టోటల్గా వచ్చేసి మనకు 14,595 అయితే ఉన్నాయి. సిఐఎస్ఎఫ్లో మనకు చాలా ఎక్కువ పోస్టులు అయితే మనకు భర్తీ చేస్తున్నారు ఈ సంవత్సరం అనేది. సిఆర్పిఎఫ్లో వచ్చేసి మనకు బాయ్స్కి వచ్చేసి 5,366, గర్ల్స్కి 124, ఓవరాల్గా మనకు 5,490. ఎస్ఎస్బికి మేల్ వాళ్ళకి వచ్చేసి 1,764, గర్ల్స్కి పోస్టులు అయితే లేవు. ఇక నెక్స్ట్ ఐటీబీపీకి 1,099 పోస్టులు అనమాట. గర్ల్స్కి 194 పోస్టులు. ఓవరాల్గా మనకు 1,293 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చి మనకు అస్సాం రైఫిల్ బాయ్స్కి వచ్చేసి 1,556 పోస్టులు అయితే ఉన్నాయి. గర్ల్స్కి 150 పోస్టు. ఓవరాల్గా మనకు 1,706 పోస్టులు అన్నమాట. నెక్స్ట్ పోస్ట్ వచ్చి మనకు ఎస్ఎస్ఎఫ్కి 23 పోస్టులు మాత్రమే భర్తీ చేస్తున్నారు. అవి కూడా బాయ్స్కి అయితే ఉన్నాయి. అయితే కూడా మీకు ఇంతకుముందుకు ప్రీవియస్ వీడియోలో ఏం చెప్పానంటే ఎస్ఎస్జీడీ కానిస్టేబుల్ ఎందుకు డిలే అవుతుందంటే ఆర్పిఎఫ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో అవి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వాళ్ళు భర్తీ చేస్తున్నారు. ఇన్క్లూడ్ చేసే అవకాశం అయితే ఉంటుంది ఎస్ఎస్జీడీ కానిస్టేబుల్ అని చెప్పాను. బట్ ఫైనల్గా వచ్చేసి ఏంటంటే ఎస్ఎస్జీడీ కానిస్టేబుల్లో ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ పోస్ట్ అయితే మనకు ఇన్క్లూడ్ అయితే చేయలేదన్నమాట. మళ్ళీ ఎస్ఎస్సి వాళ్ళు సపరేట్గా మళ్ళీ ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి దాన్ని కూడా మీరు ప్రిపేర్ అయితే అవ్వండి. అండ్ ప్రజెంట్ మన డిఫెన్స్ డారింగ్ యాప్లో అయితే కోర్స్ అవుతుంది కాబట్టి ప్రిపేర్ అయితే అవ్వండి బ్రదర్, తీసుకొని ఇప్పటి నుంచి మీరు. ఇక నెక్స్ట్ మనకు ఏజ్ లిమిట్ విషయానికి వస్తే కనుక జనవరి 1, 2026 మనకు నెక్స్ట్ ఇయర్ జనవరి 1 తేదీకి కౌంట్ చేసుకోవాలి. మినిమం ఏజ్ లిమిట్ మనకు 18 నుండి మ్యాక్సిమం 23 ఇయర్స్ ఉన్నటువంటి యువర్ ఈడబ్ల్యూఎస్ అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళు వచ్చేసి 5 ఇయర్స్ వస్తుంది కాబట్టి 28 వరకు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్ వరకు 3 ఇయర్స్ వస్తుంది కాబట్టి 26 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ ఎక్సర్సైజ్ క్యాండిడేట్ వాళ్ళకు కూడా మనకు రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఒకసారి మీరు చెక్ అయితే చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే జనవరి 1, 2026 అయితే కౌంట్ అయితే చేసుకోవాలి. మీ అంటే సర్టిఫికేట్ అయితే వచ్చి ఉండాలి. మనకు మినిమం మెట్రికులేషన్ 10th క్లాస్ పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎలాంటి హయ్యర్ క్వాలిఫికేషన్ కానీ ఎలాంటి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కానీ ఏది కూడా అవసరం అయితే లేదు.
అండ్ ఇంకోటి మనకు ఎన్సీసీ సర్టిఫికేట్స్ ఉన్న వాళ్ళకు కొన్ని బోనస్ మార్కులు అయితే వస్తాయి. ఎవరికాడైతే సి సర్టిఫికేట్ ఉంటుందో వాళ్ళకు 5%, బి సర్టిఫికేట్ వాళ్ళకు 3 అండ్ ఏ సర్టిఫికేట్ వాళ్ళకు 2% మీకు బోనస్ మార్కులు అయితే వస్తాయి. అండ్ ఈ ఎగ్జామ్‌లో కంప్లీట్ అయిన తర్వాత మనకు యాడ్ అవుతాయి అన్నమాట అవి. ఇక నెక్స్ట్ మనకు హౌ టు అప్లై విషయానికి వస్తే గన మనకు ssc.gov.in అనే వెబ్‌సైట్‌లో మాత్రం మనము వన్ టైమ్ రిజిస్టర్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ చేసిన తర్వాత మనకు కంప్లీట్ చేసుకోవాలి. అండ్ ఏ విధంగా అప్లై చేసుకోవాలి అండ్ పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఏ విధంగా ఇవ్వాలనేది నేను సెపరేట్‌గా వీడియో అయితే చేస్తాను రేపు మార్నింగ్ అనేది. కాబట్టి మీరు కంపల్సరీగా రేపు మార్నింగ్ వరకు అయితే వెయిట్ చేయండి. మీరు తప్పులైతే చేసుకోవద్దండి. మళ్ళీ ఎడిట్ ఆప్షన్‌లో మీకు ప్రాబ్లమ్ అవుతది. ఇక నెక్స్ట్ మనకు అప్లికేషన్ ఫీజు. ఈ నోటిఫికేషన్‌కి ₹100 మాత్రమే అప్లికేషన్ ఫీజు అయితే పెట్టడం అయితే జరిగింది. అండ్ ఈ అప్లికేషన్ ఫీజు కూడా యూఆర్ ఈడబ్ల్యూఎస్‌లో మాత్రమే ఎస్సీ వాళ్ళకు అండ్ ఎస్టీ వాళ్ళకు, ఎక్స్ సర్వీస్‌మెన్ క్యాండిడేట్ వాళ్ళకు, అదేవిధంగా ఎవరైతే ఉమెన్ క్యాండిడేట్ వాళ్ళు ఉంటారో కదా వాళ్ళకు ఎలాంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదనమాట. ఇక నెక్స్ట్ మనకు ఫైనల్‌గా వచ్చేసి మనకు సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మనకు ముందుగా వచ్చేసి ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. మనకు ఓవరాల్‌గా మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ అనేది 80 అయితే వస్తాయి. ప్రతి కరెక్ట్ ఆన్సర్‌కి 2 మార్కులు అయితే వస్తాయి. నెగెటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. అయితే మనకు సీబీటీ ఎగ్జామ్ మాత్రమే కండక్ట్ చేస్తారన్నమాట ఇది. ఇక్కడ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 20 క్వెషన్‌లు 40 మార్కులకు, జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్‌నెస్ నుంచి 20 క్వెషన్‌లు 40 మార్కులకు, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ నుంచి 20 క్వెషన్‌లు 40 మార్కులకు, ఇంగ్లీష్ లేదా హిందీ నుంచి మనకు 20 క్వెషన్‌లు 40 మార్కులకు. ఎగ్జామ్ టైమింగ్ వచ్చేసి మీకు 60 నిమిషాలు మీకు టైమింగ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతా ఉంది. నెగెటివ్ మార్కింగ్ వచ్చేసి మనకు 0.25 4 తప్పులకు 1 మార్క్ అయితే కట్ అవుతుంది. అండ్ ఇంకోటి బ్రదర్ మన ఎగ్జామ్ అనేది మనకు తెలుగు లోకల్ లాంగ్వేజ్‌లో కూడా రాయొచ్చు అనమాట. తెలుగు అయితే వాళ్ళైతే మెన్షన్ చేశారు కాబట్టి డెఫినిట్‌గా మీరు మిస్ అయితే చేసుకోవద్దండి. అండ్ ఇంకోటి బ్రదర్ ఇక్కడ ఇచ్చినటువంటి ఏదైతే ఎగ్జామ్ ప్యాటర్న్ ఉందో ఈ ఎగ్జామ్ ప్యాటర్న్‌కి అనుగుణంగా మన డిఫెన్స్ డైరింగ్ యాప్‌లో వచ్చేసి మీకు ఫుల్ అప్డేటెడ్ కోర్స్ అయితే పెట్టడం అయితే జరిగింది. అండ్ సబ్జెక్ట్ వైస్ మీకు మార్క్ టెస్ట్‌లు కూడా ఉంటాయి కాబట్టి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ కూడా తీసుకోండి. 399కి విత్ 1 ఇయర్ వ్యాలిడిటీ ఇవ్వడం అయితే జరుగుతా ఉందనమాట. ఈ ఆఫర్ మీకు డిసెంబర్ 2 అండ్ 3 మాత్రమే ఉంటుంది. ఈ ఆఫర్ మీకు. ఇక నెక్స్ట్ ఎగ్జామినేషన్ సెంటర్ చూసుకుంటే ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళకు వచ్చేసి ముందుగా వచ్చేసి ఏపీ వాళ్ళకు గుంటూరు, కర్నూలు, కాకినాడ, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నము, విజయనగరము, ఒంగోలు, ఏలూరు, అదేవిధంగా మనకు ఇక్కడైతే కండక్ట్ అయితే చేస్తారు. తెలంగాణ వాళ్ళకి చూసుకుంటే సికింద్రాబాదు, హైదరాబాదు, వరంగల్, కరీంనగర్, సిద్దిపేట ఇక్కడ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తారన్నమాట తెలంగాణ వాళ్ళకు. ఇక నెక్స్ట్ ఈ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీకు ఫిజికల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఈ ఫిజికల్ టెస్ట్ అనేది మనకి ఏ విధంగా ఉంటుందంటే మనకు 5 కిలోమీటర్ల రన్నింగ్ అనేది మేల్ వాళ్ళకు 24 మినిట్స్ కంప్లీట్ చేసుకోవాలి. అదేవిధంగా అమ్మాయిలు వచ్చేసి 1.6 కిలోమీటర్స్ రన్నింగ్‌ని 8 నిమిషాల 30 సెకండ్స్‌లో కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మీకు హైట్, చెస్ట్ కూడా కండక్ట్ చేస్తారు. ఇక్కడ హైట్ విషయానికి వస్తే మేల్ వాళ్ళు వచ్చేసి 170 సెంటీమీటర్లు అయితే ఉండాలి. ఒకవేళ ఫీమేల్ వాళ్ళు వచ్చేసి 157 సెంటీమీటర్లు అయితే ఉండాలి. ఇక్కడ ఇది యూఆర్, ఈడబ్ల్యూఎస్ అంటే ప్రతి క్యాస్ట్ వాళ్ళకన్నమాట. ఒకవేళ ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళు ఉంటారు కదా ఎస్టీ వాళ్ళు మేల్ వాళ్ళు వచ్చేసి 162.5 సెంటీమీటర్లు ఉన్నా సరిపోతుంది. ఫీమేల్ వాళ్ళు వచ్చేసి 150 సెంటీమీటర్లు ఉన్నా సరిపోతుంది. ఓన్లీ ఎస్టీ వాళ్ళకి మాత్రమే రిలాక్సేషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది. ఇక నెక్స్ట్ మనకు చెస్ట్ నార్మల్ అప్పుడు 80 సెంటీమీటర్లు, బ్రీతింగ్ తీసుకుంటే 85 సెంటీమీటర్లు అయితే ఉండాలి. ఇక వెయిట్ వచ్చేసి మన హైట్‌కి మన ఏజ్‌కి తగ్గట్టు అయితే కంపల్సరీ అయితే ఉండాల్సి ఉంటుందన్నమాట. ఇది ఫిజికల్ టెస్ట్ అయిపోయిన తర్వాత మనకు మెడికల్ టెస్ట్ అయితే ఉంటుంది. ఈ మెడికల్ టెస్ట్ అయిపోయిన తర్వాత మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ మన పేరు ఏందంటే మనకు ఎస్ఎస్జీడీ కానిస్టేబుల్ ఉద్యోగం అయితే ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా మనకు పర్మనెంట్ ఉద్యోగాలు అన్నమాట. 80% కూడా మీరు మిస్ అయితే చేసుకోదండి ఈ నోటిఫికేషన్‌ని. ఇక ఫైనల్‌గా వచ్చేసి ఇంత బ్రదర్ ఎస్ఎస్జీడీ కానిస్టేబుల్ 2026 నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. మీకు కంప్లీట్ డీటెయిల్స్ చెప్పాను. ఓవరాల్‌గా మనకు 25,000 పోస్టులు 10th క్వాలిఫికేషన్ ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ మనకు వేకెన్సీ కూడా మనకు పెరిగే ఛాన్స్ కంపల్సరీగా అయితే ఉంది. 100కి 100% పెరుగుతాయి కాబట్టి డెఫినెట్‌గా మీరు అప్లై చేసుకోండి. థాంక్ యూ.